వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన మేరకు ఈరోజు సత్యవేడు నియోజకవర్గ స్థాయి వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్రమం వరదయ్యపాలెం మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని 7 మండల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. వరదయ్యపాలెం మండల కేంద్రం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలవి వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు నాయకులకి. కానీ పాపం ప్రజలు నమ్మారు. ఆ రోజు నమ్మి ఓట్లు వేశారు. 1 సంవత్సరం రోజులైంది. ఇంతవరకు ఒక్క హామీని కూడా సూపర్ 6లో ఇచ్చిన 6 ఆ 6లో కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. మరి ఇది ఏం ప్రభుత్వం అని అందరూ కూడా ప్రజలందరూ కూడా వాపోతున్నారు. ఈరోజు చూస్తే వాలంటీర్లని 2,60,60,000 మందిని ఇంచుమించు ఉద్యోగాలు తీసేయడం జరిగింది. అలాగే నిన్నటికి నిన్న రేషన్ షాపుల బండ్లు MDU బండ్లని ఒక 20,000 మందిని తీసేయడం జరిగింది. మధ్యలో బేవరేజ్ కంపెనీ దాంట్లో ఒక 2,000 మందిని తీసేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా మాకు చెప్పాల్సిన పని లేదు. మన ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ని ఏదో ఒక కారణం పెట్టి తీయేస్తున్నారు. ఏం బాగా పనిచేస్తుంటే కూడా ఏదో ఒక కారణం పెట్టి కేవీపురంలో అయితే దాదాపు ఒక్కరిని తప్ప మిగతా అందరినీ తీయేశారు. వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. కోర్టుకి వెళ్ళి వస్తే కూడా దాన్ని పక్కన పెడతా ఉన్నారు, కోర్టు ఆర్డర్లు కూడా. ఇలా ఇది ఒకటి కాదు. మరి పెన్షన్లు కూడా అది ఎంతమందిని కట్ చేస్తున్నారో ఏమో అది తెలియకుండానే జరిగిపోతా ఉంది. అలాగే ఫ్రీ బస్సులు అన్నారు. ఫ్రీ బస్సులు తుస్ అయింది. అది ఇంతవరకు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఆగస్ట్ అన్నాడు. ఇంకా తల్లికి వందనం ఇంకా మనం చెప్పాల్సిన పని 1 సంవత్సరం రోజులు బాకీ పడిపోయాడు ఆయన. మరి ఆ బాకీని కూడా తీరుస్తాడా? మొత్తం ఈ సంవత్సరం ఇస్తాడా? పోయిన సంవత్సరం కూడా ఇస్తాడా తెలియటం లేదు. అది కూడా లేదు. అన్నదాత సుఖీభావ దాన్ని చూసుకుంటే అతి లేకుండా పోతా ఉంది. ఇంకా నిరుద్యోగ వృత్తి అని చెప్పాడు యువకాలంలో. ఆ యువకులకి 3,000 ఇస్తానన్నాడు. ఆ 3,000 అంతే అయిపోయింది. 36,000 అయింది 1 సంవత్సరానికి. ఇంకా మహిళలకి నీకు 15 పిల్లలకి నీకు 18,000 అన్నాడు ఒక ఆయన. మనమైతే పూతరేకులు పెట్టుకొని ఆ జున్నును పెట్టుకొని రెడీగా ఉన్నాము ఇచ్చేదానికి. ఆయన తెచ్చిమన్నాడు. మీకు కూడా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ కూడా అయ్యాడు రామారాయుడు. అక్కడ విలేజ్లో పోయి
ఇలా ప్రచారం చేశారు. పాపం వాళ్ళు నమ్మారు, నిజమే ఏమో అనేసి వాళ్ళందరూ కూడా రెడీగా పూతరేకులను రెడీగా పెట్టుకుంటారు, జున్నును రెడీగా పెట్టుకుంటారు. తీసుకుని పోతామంటే అది పాడైపోతా ఉంటాయి. ఇదేమో పథకాలేమో ముందుకు రావటం, ₹1 ఇవ్వటం లేదు. ఇంకా స్కూల్స్ చూస్తున్నాము. మనం ఉన్నప్పుడు నాడు నేడు మనబడి ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు మేము పుట్టినప్పటి నుంచి, నాకు తెలిసి మేము పుట్టినప్పటి నుంచి స్కూల్స్ ఎప్పుడు కూడా ఈ 4 సంవత్సరాల్లో ఉన్నంత అభివృద్ధి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడ ఎప్పుడు జరగలేదు. జగనన్న పీరియడ్లోనే ఇవి జరిగాయి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉండే వాళ్ళని తీసేస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి కదా, ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు. దాదాపు 3 లక్షల మందిని ఇప్పుడు ఏదో ఒక దీంట్లో తీసేస్తున్నారు. 3 లక్షల మందిని ఈ ఒక్క సంవత్సరంలోనే. ఇది ఖచ్చితంగా ఇంకొకటి, మన కార్యకర్తల మీద ఊరికే అసలు ఏం మాట్లాడకపోయినా వాళ్ళే మాట్లాడేసి మనం ఏదన్నా అంటే దాని కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. మొన్న కేయూపురం హెడ్ క్వార్టర్లో కానీ రాజుల కంట్రీలో కానీ అనవసరంగా కేసులు పెట్టారు. అక్కడ కూడా మా దగ్గర ఈ కేసులు సోషల్ మీడియాలో మనం ఇచ్చిన కేసులు తీసుకోవటం లేదు. వాళ్ళు పెట్టిన ఊరికే వాళ్ళు అనామత్తుగా పెట్టిన కేసులను కూడా తీసుకొని సీరియస్ గా మన వాళ్ళని అరెస్ట్ చేసి హరాస్ చేస్తున్నారు. అలాగే అసలుకి మద్యం పాలసీ అది వాళ్ళు ఉన్నప్పుడు జరిగిందే, వాళ్ళ మీద జరిగిందే. దాన్ని ఏమీ లేకుండా అనామత్తుగా మన వాళ్ళ మీద, మన మిథున్ రెడ్డి గారి మీద, వీళ్ళ మీద అంతా కూడా అనవసరమైన కేసులు. ఇంకొక ఆయన ఉన్నాడు, అది మీరు అందరికీ తెలుసు. నేను వచ్చానంటే అమ్మాయిల్ని చూడాలంటేనే, అసలు కన్నెత్తి చూడాలంటేనే భయపడతారు. అట్టుంటుంది మేము వస్తే లా అంటున్నారు. ఈ రోజు నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న ప్రతి వారంలో ఒక అమ్మాయిని మానభంగం చేయటము, అరెస్ట్ చేయటము, మానభంగాలు, హత్యలు. అసలు ఒక నోరు ఆయన ఈ రోజు వాళ్ళు పెట్టిన ఆయన ఈ రోజు అసలు నోరే తెరవటం లేదు. ఆయన మరి ఆయన నోరు ఏమైపోయిందో అది ఏమో తెలియటం లేదు. కానీ అదన్నా ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు అధికారం లేకపోతే ఒక రకంగా, అధికారంలో ఉంటే ఒక రకంగా ఉంటారా మీరు? ఖచ్చితంగా మీ కాన్స్టిట్యున్సీలో దళితులకు అన్యాయం జరిగింది, దళితులను తరిమేస్తున్నారు. మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? దళితులకు సిగ్గు లేదా? మీకు మానం లేదా? మీరు ఎందుకు మాట్లాడటం లేదు దళితులు అని ఆ రోజు ఒక దగ్గర మాట్లాడాడు ఆయన. మీకు తెలిసే ఉంటుంది, ఒక బహిరంగ మీటింగ్లో. మేము అసలు ఎట్లా ఎదుర్కొంటాము, మీరు దళితులకి అసలు సిగ్గే లేదని మాట్లాడినాడు. ఈ రోజు దళితులకి వాళ్ళ పిఠాపురంలోనే అన్యాయం జరిగితే, పిఠాపురంలో ఇంతవరకు ఒక మాట నోరెత్తి మాట్లాడలేదు, కేసులు పెట్టలేదు. అంటే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన మీద దృష్టి పెట్టారు కానీ ప్రజల మీద అసలు దృష్టే లేదు. మనం ఎంతసేపు జగనన్నను మాట్లాడటము, మన కార్యకర్తలను అరెస్ట్ చేయటము, ఆ రెడ్ బుక్ ని అమలు చేయటము. ఇది ఖచ్చితంగా రెడ్ బుక్లు గిడ్డు బుక్లు మాకు అవసరం లేదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మళ్ళీ మేము వస్తాము, ఖచ్చితంగా మేము వస్తాము. వచ్చిన తర్వాత ఇదే మాకు రెడ్ బుక్, ఈ మైండే మాకు రెడ్ బుక్. మాకు ఎవరు ఒకరు రాయాల్సిన పని లేదు. మా కార్యకర్తలు రాసుకుంటారు, మా నాయకులు రాసుకుంటారు. ఆ రెడ్ బుక్లని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కూడా వచ్చే కాలంలో అధికారులు కూడా